Hello friends, this is Harshita. Welcome to my YouTube channel. ఈ రోజు వ్లాగ్లో నేను శ్రీశైలంని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ట్రిప్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డూ చెక్అవుట్. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో వీ ఫైనలీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు శ్రీశైలం ఇన్ అవర్ కార్. మాకు మ్యాప్లో అయితే ఒక 230 కిలోమీటర్స్ కనిపిస్తుంది. So it may take us around 5 hours to reach the place. So max మేము 1:30 కల్లా రీచ్ అయిపోతాము. And my suggestion for anyone who is planning a trip to Srisailam is that start early in the morning so that you won't feel tired. సో ఇప్పుడే మేము శ్రీశైలం డ్యామ్కి రీచ్ అయ్యాము. చాలామందికి డౌట్ ఏముందంటే డ్యామ్ అసలు ఎక్కడ ఉంది అని చెప్పి. సో బేసిక్గా ఏంటంటే మనం కొండ స్టార్టింగ్ పాయింట్ నుండి శిఖరంకి రీచ్ అవ్వడానికి ఒక 80 కిలోమీటర్స్ పడుతుంది. అంటే అరౌండ్ 2 to 2.5 hours. సో మనకి మిడ్వేలోనే ఈ శ్రీశైలం డ్యామ్ అన్నది కనిపిస్తుంది. సో ద వాటర్ ఫ్లో హియర్ ఇస్ లో రైట్ నౌ ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. బట్ ఇఫ్ ద వాటర్ లెవెల్ ఇస్ గుడ్ యూ కెన్ ఆల్సో ప్లాన్ ఫర్ బోటింగ్ హియర్. సో మేము ఇక్కడ స్టాప్ అయ్యి కొంచెం పిక్చర్స్ తీసుకొని తర్వాత మా జర్నీ అన్నది మళ్ళీ స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ దిస్ ప్లేస్ కాల్డ్ హోటల్ ఐలాపురం ఇన్ శ్రీశైలం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ తర్వాత మేము ఈ సాక్షి గణపతి ఆలయంకి వచ్చాము. సో జనరల్గా ఇక్కడ మనం ఈ టెంపుల్కి వెళ్ళాకే మనం శ్రీశైలంకి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఒక రూల్ ఉంది. అంటే బేసిక్గా ఏంటంటే మనకి గణేశుడు కైలాసంలో మనం ఇలా శ్రీశైలంకి వచ్చి దర్శనం చేసుకున్నాము అని చెప్పి సాక్ష్యంగా మనకి గణేశుడు ఉంటాడు. అందుకే మనం కంపల్సరీ శ్రీశైలంలో దండం పెట్టుకోవడానికి వచ్చినప్పుడు సాక్షి గణపతి ఆలయంకి వెళ్ళి మాత్రమే మనం శివుడిని దర్శనం చేసుకోవాలి. సో ఇక్కడ ఇది రూల్. మేము దర్శనం 9 o'clockకి బుక్ చేసుకున్నాము, అంటే 9 PM. So before going to the temple we had some snacks from a roadside shop. And also మాకు ఇక్కడ మొబైల్ ఫోన్స్ అలౌ చేయట్లే అని చెప్పారు టెంపుల్ లోపలికి. సో ఐ couldn't record anything inside. So I'll let you know how the darshanam went once I'm back from the temple. So I'll see you all in a while. And finally మా దర్శనం అయింది. సో చాలా బాగా జరిగింది. ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. మేము ఆ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని నౌ వీ ఆర్ వెరీ హంగ్రీ అగైన్. సో వీ థాట్ విల్ హ్యావ్ డిన్నర్ అండ్ గెట్ సమ్ గుడ్ స్లీప్. అండ్ ఆల్సో ఈరోజు మనకి పౌర్ణమి. సో పౌర్ణమి పూట మనం శ్రీశైలంలో ఉండటం చాలా మంచిదని చెప్పారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డే అండ్ ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో నేను రేపు మళ్ళీ వీడియోలో నేను ఏమేం చేశానో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇట్స్ day 2 in Srisailam and we are heading back home today. But before that we decided to visit Paladara Panchadara, which is only 4 kilometers from here. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు ఒక 140 steps ఉంటాయి. సో ఇదైతే pretty manageable. సో ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు డెఫినెట్గా వెళ్ళాలి ఈ ప్లేస్కి. అండ్ అసలు పాలధార పంచదార అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వాటర్ అన్నది 5 దారాలుగా ఫ్లో అవుతుంది. అందుకే 5 అంటే పంచదార అని అందుకు వచ్చింది పేరు. పాలధార అంటే ఏంటంటే ఇక్కడ వాటర్ యొక్క టేస్ట్ మనకి మిల్క్లా ఉంటుంది. అందుకే పాలధార పంచదార అని పిలుస్తారు ఈ ప్లేస్ని. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వాటర్ ఫ్లో ఏదైతే ఉందో మనకి అసలు ఎక్కడి నుండి వాటర్ వస్తుందని చెప్పి మనకు కనిపించదు, ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. సో జనరల్గా ఇక్కడ పీపుల్ ఏం బిలీవ్ చేస్తారంటే వాటర్ అన్నది కొండ మీద నుండి కంటే కొండ లోపల నుంచి వస్తుంది అని చెప్పి బిలీవ్ చేస్తారు. సో దాని తర్వాత మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్. So we just reached the Octopus viewpoint, which is about 13 kilometers from Paladara Panchadara. And entry ticket వచ్చేసి మనకి 50 rupees per person తీసుకున్నారు.
And honestly, I don't think many people know about this beautiful hidden place in Srisailam. And నాది కూడా ఇది ఫస్ట్ టైం నేను ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పిక్చర్స్లో కానీ వీడియోస్లో కానీ ఈ వ్యూ అన్నది అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయలేకపోయింది. బట్ మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు డెఫినెట్గా ఈ ప్లేస్ అన్నది ట్రై చేయాలి. ఇఫ్ యూ ఎవర్ కమ్ టు శ్రీశైలం, జస్ట్ డోంట్ మిస్ అవుట్ దిస్ ప్లేస్. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ద ట్రిప్. అండ్ మేమైతే ఇక్కడ చూసి కొంతసేపు టైం స్పెండ్ చేసి తర్వాత లంచ్కి స్టార్ట్ అయ్యాము. ఈ లంచ్ ప్లేస్ కూడా అరౌండ్ 5 to 6 kilometers ఉంది కొండ దిగిన తర్వాత. And the weather is so perfect, so I clicked few pictures here. And after lunch we'll be starting our journey back to Hyderabad. నేను 5 కల్లా రీచ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు వర్క్ కూడా ఉంది కాబట్టి. సో ఇక్కడ మేము ఫాస్ట్గా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని హైదరాబాద్కి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాం. అండ్ మేము వస్తున్న వేలో కూడా వీ ఫౌండ్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. మాకు 55 రూపీస్కి 1 kg వచ్చింది. అదే మనకి సిటీలో అయితే ఈజీగా 120, 130 అన్నది బేర్ మినిమం. మనకి ఈజీగా 170, 180 కూడా పడుతున్నాయి 1 kg అన్నది. సో డెఫినెట్లీ యూ పీపుల్ క్యాన్ ఆప్ట్ ఫర్ దట్ ఆప్షన్ ఆఫ్ బయింగ్ మ్యాంగోస్ దేర్ ఇన్ కేస్ యూ వాంటెడ్ ఇట్. And finally we are done with our journey, and thank you so much for watching my video. Do like, share and subscribe to my channel.